ఓం శాంతి. మురళి తారీఖు 12/11/2024. ఈరోజు బాబా చెప్తున్నారు మురళి సారము. మధురమైన పిల్లలైన మిమ్మల్ని అలంకరించేందుకు బాబా వచ్చారు. అన్నింటికన్నా మంచి సింగారము పవిత్రతయే. పిల్లలైన మిమ్మల్ని అలంకరించడానికి బాబా వచ్చారు. అన్నింటికన్నా మంచి అలంకరణ పవిత్రతయే. ప్రశ్న: పూర్తిగా 84 జన్మలు తీసుకునేవారి ముఖ్యమైన గుర్తులు ఏమిటి? పూర్తిగా 84 జన్మలు తీసుకునే వారి యొక్క ముఖ్యమైన గుర్తులు ఏమిటి? జవాబు: 1. వారు తండ్రితో పాటు టీచర్ను, సద్గురువును ముగ్గురిని స్మృతి చేస్తారు. తండ్రి గుర్తుకు వచ్చినప్పుడు టీచర్ను మర్చిపోవటం కాదు. ఎప్పుడైతే ముగ్గురిని స్మృతి చేస్తారో అప్పుడే కృష్ణపురిలోకి వెళ్ళగలుగుతారు. అంటే ఆది నుండి పాత్రను అభినయించగలుగుతారు. వారిని మాయా తుఫాన్లు ఎప్పుడూ ఓడించలేవు. ఓం శాంతి. మేము తండ్రి ముందు, టీచర్ ముందు, సద్గురువు ముందు కూర్చున్నాము అనే విషయం మర్చిపోవటం లేదు కదా అని బాబా మొట్టమొదట పిల్లల్ని అడుగుతారు. అందరూ ఈ స్మృతిలోనే కూర్చున్నారు అని బాబా భావించరు. అయినా అర్థం చేయించటం తండ్రి బాధ్యత. ఇది అర్ధసహితంగా స్మృతి చేయడము. మన బాబా అనంతమైన తండ్రి, టీచర్ మరియు తప్పకుండా మన సద్గురువు కూడా. వారు పిల్లల్ని తమతో పాటు తీసుకువెళ్తారు. పిల్లల అలంకరణ చేసేందుకే తండ్రి వచ్చారు. పవిత్రతతో అలంకరిస్తూ ఉంటారు. ధనమును కూడా అపారముగా ఇస్తారు. కొత్త ప్రపంచం కోసమే ధనమును ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళాలి. దానిని పిల్లలు స్మృతి చేయాలి. పిల్లలు పొరపాటుగా మర్చిపోతారు. కావున పూర్తిగా సంతోషం ఏదైతే ఉండాలో అది తగ్గిపోతుంది. ఇటువంటి తండ్రి ఎప్పుడూ లభించరు. మనం తప్పకుండా ఈ బాబా పిల్లలమని, వారు మనల్ని చదివిస్తారు కాబట్టి వారు తప్పకుండా మనకు టీచర్ కూడా అవుతారని మీకు తెలుసు. మన యొక్క ఈ చదువు కొత్త ప్రపంచమైన అమరిపురి కోసమే. ఇప్పుడు మనం సంగమయుగంలో కూర్చున్నాము. పిల్లలకు ఈ స్మృతి తప్పకుండా ఉండాలి. పక్కాగా స్మృతి చేయాలి. ఈ సమయంలో కంసపురిలో అసురీ ప్రపంచంలో ఉన్నామని కూడా మీకు తెలుసు. ఎవరికైనా సాక్షాత్కారం జరిగినా ఆ సాక్షాత్కారంతో ఎవ్వరూ కృష్ణపురిలోకి, వారి రాజ్యవంశంలోకి వెళ్ళలేరు. ఎప్పుడైతే తండ్రి, శిక్షకుడు, గురువు ముగ్గురిని స్మృతి చేస్తూ ఉంటారో అప్పుడే అక్కడకు వెళ్ళగలుగుతారు. ఇలా ఆత్మలతో మాట్లాడటం జరుగుతుంది. ఆత్మయే తండ్రి అని అంటుంది. తండ్రి, మీరు నిజమే చెబుతున్నారు. మీరు మాకు తండ్రి మరియు చదివించే టీచర్ కూడా. పరమ ఆత్మ చదివిస్తారు. లౌకిక చదువును కూడా ఆత్మయే ఈ శరీరం ద్వారా చదువుతుంది. కానీ అక్కడ ఆత్మ పతితముగా ఉంటుంది. అలాగే శరీరము కూడా పతితముగా ఉంటుంది. ప్రపంచంలోని మనుష్యులకు తాము నరకవాసులము అనేది తెలియదు. ఇప్పుడు మనం మన దేశంలోకి వెళ్తున్నామని మీరు అర్థం చేసుకున్నారు. ఇది మన దేశం కాదు.
ఇది రావణాసురుని పాత దేశము. మీ దేశంలో అపారమైన సుఖం ఉంటుంది. మేము పరాయి రాజ్యంలో ఉన్నామని కాంగ్రెస్ వారు భావించరు. ఇంతకుముందు ముసల్మాన్ల రాజ్యంలో ఉండేవారు. ఆ తర్వాత క్రైస్తవుల రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు మనం మన రాజ్యంలోకి వెళ్తామని మీకు తెలుసు. ఇంతకుముందు రావణ రాజ్యాన్నే మనం మన రాజ్యంగా భావించాము. మొదట మనం రావణ రాజ్యంలో ఉన్నాము అనేది మర్చిపోయాము. మళ్ళీ 84 జన్మల చక్రంలోకి రావడంతో రావణ రాజ్యంలోకి, దుఃఖంలోకి వచ్చి పడ్డాము. పరాయి రాజ్యంలో అంతా దుఃఖమే ఉంటుంది. ఈ జ్ఞానమంతా అంతరాంతరాలలోకి రావాలి. తండ్రి తప్పకుండా గుర్తుకు వస్తారు కదా, కానీ ముగ్గురిని స్మృతి చేయాలి. ఈ జ్ఞానాన్ని కూడా మనుష్యులే తీసుకోగలరు. దీనిని జంతువులు తీసుకోలేవు. అక్కడ ఎటువంటి బ్యారిస్టరీ మొదలైన చదువులు ఉండవని పిల్లలైన మీకు తెలుసు. బాబా ఇక్కడే మిమ్మల్ని సుసంపన్నంగా చేస్తున్నారు. మరి అందరూ రాజులుగా అయితే అవ్వరు కదా. వ్యాపారం కూడా నడుస్తూ ఉండవచ్చు, కానీ మీకు అక్కడ అపారమైన ధనము ఉంటుంది. నష్టము మొదలైనవి కలిగే నియమమే అక్కడ లేదు. అక్కడ దోపిడీలు మొదలైనవి ఏవి ఉండవు. దాని పేరే స్వర్గము. మనం స్వర్గంలో ఉండేవారమని, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ కిందకు దిగుజారుతామని ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది. బాబా కథను కూడా వారికే తెలియజేస్తారు. 84 జన్మలు తీసుకోకపోతే మాయ ఓడించేస్తుంది. ఇది కూడా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. మాయా తుఫాను ఎంత పెద్దది. మాయ అనేక మందిని ఓడించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ముందు మీరు ఎంతో చూస్తారు, వింటారు. బాబా వద్ద అందరి చిత్రాలు ఉంటాయి. కావున మీకు ఎన్నో అద్భుతాలు చూపిస్తారు. ఫలానా వారు ఇన్ని రోజులు వచ్చారు, బాబాకు చెందినవారుగా అయ్యారు, మళ్ళీ మాయ తినేసింది, చనిపోయారు, వెళ్ళి మాయతో కలిశారు. ఇక్కడ ఈ సమయంలో ఎవరైనా శరీరాన్ని వదిలితే మళ్ళీ ఇదే ప్రపంచంలోకి వచ్చి జన్మ తీసుకుంటారు. మీరు శరీరాన్ని వదిలితే బాబాతో పాటు అనంతమైన ఇంట్లోకి వెళ్తారు. అక్కడ బాబా, మమ్మ, పిల్లలు అందరూ ఉన్నారు కదా. పరివారం ఇలాగే ఉంటుంది. మూలవతనంలో తండ్రి మరియు సోదరులు ఉంటారు. ఇంకే సంబంధము ఉండదు. ఇక్కడ తండ్రి మరియు సోదరులు ఉంటారు. వారు వృద్ధి పొందుతూ ఉంటారు. పినతండ్రులు, మామయ్యలు మొదలైన ఎన్నో సంబంధాలు ఏర్పడతాయి. ఈ సంగమయుగంలో మీరు ప్రజాపిత బ్రహ్మకు చెందిన వారిగా అవుతారు. కావున మీరు సోదరులు శివబాబాను స్మృతి చేస్తారు కాబట్టి మీరు సోదరులు అవుతారు. ఈ విషయాలన్నింటినీ బాగా గుర్తుంచుకోవాలి. చాలామంది పిల్లలు మర్చిపోతారు. తండ్రి అయితే అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలను తన తలపై ఎక్కించుకోవటం తండ్రి బాధ్యత. అందుకే నమస్తే నమస్తే అంటూ ఉంటారు. అర్థం కూడా వివరిస్తారు. భక్తి చేసే సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరూ కూడా మీకు జీవన్ముక్తికి దారిని తెలియచేయలేరు. వారు ముక్తి కోసమే పురుషార్థం చేస్తూ ఉంటారు. వారందరూ నివృత్తి మార్గం వారు. వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలుగుతారు? రాజయోగం ప్రవృత్తి మార్గానికి చెందినది. ప్రజాపిత బ్రహ్మకు
4 భుజాలను చూపిస్తారు. మరి అది ప్రవృత్తి మార్గం అయ్యింది కదా. ఇక్కడ బాబా వీరిని దత్తత తీసుకున్నారు కాబట్టి వీరికి బ్రహ్మ మరియు సరస్వతి అనే పేర్లను పెట్టారు. డ్రామాలో ఎలా రచింపబడి ఉందో చూడండి. వానప్రస్థావస్థలోనే మనుష్యులు 60 సంవత్సరాల తర్వాత గురువును స్వీకరిస్తారు. వీరిలో కూడా బాబా 60 సంవత్సరాల తర్వాత వచ్చి ప్రవేశించారు. అందుకే తండ్రి, శిక్షకుడు, గురువుగా అయిపోయారు. ఇప్పుడైతే నియమాలు కూడా పాడైపోయాయి. చిన్న పిల్లల చేత కూడా గురువును స్వీకరింపచేస్తారు. ఇక్కడ వీరు నిరాకారుడు. మీ ఆత్మకు వీరు తండ్రి, శిక్షకుడు, గురువుగా కూడా అవుతారు. నిరాకారి లోకమును ఆత్మల లోకము అని అంటారు. అసలు ఆ లోకమే లేదు అనైతే అనరు కదా. దానిని శాంతిధామము అని అంటారు. అక్కడ ఆత్మలు ఉంటాయి. పరమాత్మ నామ రూప దేశ కాలాలు ఏవీ లేవు అని అన్నట్లయితే మరి పిల్లలు ఎక్కడి నుండి వస్తారు? పిల్లలైన మీరు ఇప్పుడు ప్రపంచం యొక్క చరిత్ర మరియు భౌగోళము ఎలా పునరావృతమవుతుందో అర్థం చేసుకున్నారు. చైతన్యముగా ఉన్నవారి చరిత్రయే ఉంటుంది. భౌగోళం అనేది జడమైన వస్తువుకు సంబంధించినది. మీరు ఎప్పటి వరకు రాజ్యం చేస్తారు అనేది మీ ఆత్మకు తెలుసు. చరిత్ర గానం చేయబడుతుంది. దానినే కథ అని కూడా అంటారు. భౌగోళము దేశానికి సంబంధించినది. చైతన్యముగా ఉన్నవారు రాజ్యం చేస్తారు. జడమైన వస్తువులైతే రాజ్యం చేయవు కదా. ఫలానా వారి రాజ్యం ఎంతకాలం నుండి ఉంది? క్రైస్తవులు భారతదేశంపై ఎప్పటి నుండి ఎప్పటి వరకు రాజ్యం చేశారు అనేది చెప్తారు. కానీ ఈ ప్రపంచం యొక్క చరిత్ర మరియు భౌగోళికాలను వీటి గురించి ఎవరికీ తెలియదు. సత్యుగం గడిచి లక్షల సంవత్సరాలు అయ్యింది అని అంటారు. అందులో ఎవరు రాజ్యం చేసి వెళ్ళారు, ఎంత సమయం రాజ్యం చేశారు అనేది ఎవరికీ తెలియదు. దీనిని చరిత్ర అని అంటారు. ఆత్మ చైతన్యమైనది, శరీరము జడమైనది. ఈ మొత్తం ఆటంతా జడము మరియు చైతన్యముల ఆట. మానవ జీవితమే ఉత్తమమైనదిగా కొనియాడబడుతుంది. మనుష్యుల జనాభాయే లెక్కింపబడుతుంది. జంతువుల జనాభాను ఎవ్వరూ లెక్కించలేరు. మొత్తం ఆటంతా మనుష్యులైన మీ ఆధారంపైనే ఉంది. చరిత్ర మరియు భౌగోళికాలను కూడా మీరే వింటారు. తండ్రి ఇతరులోకి వచ్చి మీకు అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. దీనిని అనంతమైన చరిత్ర మరియు భూగోళము అని అంటారు. ఈ జ్ఞానం లేని కారణంగానే మీరు ఎంతో బుద్ధిహీనులుగా అయిపోయారు. మనుషుల అయి ఉండి కూడా ప్రపంచం యొక్క చరిత్ర మరియు భౌగోళికాల గురించి తెలియకపోతే ఆ మనుషులు ఎందుకు పనికి వస్తారు? ఇప్పుడు బాబా ద్వారా మీరు ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికాలను వింటున్నారు. ఇది ఎంత మంచి చదువు! దీనిని ఎవరు చదివిస్తారు? తండ్రి చదివిస్తారు. తండ్రియే ఉన్నతోన్నతమైన పదవిని ఇప్పిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు మరియు వీరితో పాటు ఎవరైతే స్వర్గంలో ఉంటారో వారి పదవి ఉన్నతోన్నతమైనది కదా. అక్కడ బ్యారిస్టర్ మొదలైన వృత్తులను చేపట్టరు. అక్కడైతే కేవలం నేర్చుకోవడం ఉంటుంది. కళ నేర్చుకోకపోతే భవంతులు మొదలైనవి ఎలా తయారవుతాయి? ఒకరికొకరు కళను నేర్పించుకుంటూ ఉంటారు. లేకపోతే ఇన్ని ఇళ్ళు మొదలైన వాటిని
ఎలా నిర్మిస్తారు? అవి తమకు తామే తయారవవు కదా. ఇప్పుడు ఈ రహస్యాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో కూడా నెంబర్ వారీగా పురుషార్థానుసారముగా ఉంటాయి. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది అని మీకు తెలుసు. ఇంతకాలం మనం రాజ్యం చేసేవారము. మళ్ళీ రావణ రాజ్యంలోకి వచ్చాము. ప్రపంచానికి తాము రావణ రాజ్యంలో ఉన్నాము అనే విషయాన్ని గురించి తెలియనే తెలియదు. తండ్రి మమ్మల్ని రావణ రాజ్యం నుండి విముక్తుల్ని చెయ్యి అని కూడా అంటారు. కాంగ్రెస్ వారు క్రైస్తవ రాజ్యం నుండి మనల్ని విముక్తుల్ని చేశారు. ఇప్పుడు మళ్ళీ ఓ గాడ్ ఫాదర్ మమ్మల్ని విముక్తులు చెయ్యండి అని అంటారు. స్మృతి కలుగుతుంది కదా. ఇలా ఎందుకు అంటారో ఎవరికీ తెలియదు అనేది స్మృతిలోకి వస్తుంది కదా. మొత్తం సృష్టిపైనంతా రావణరాజ్యం ఉంది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. రామరాజ్యం కావాలి అని అందరూ అంటారు. మరి ఎవరు విముక్తుల్ని చేస్తారు? భగవంతుడైన తండ్రి విముక్తుల్ని చేసి మార్గదర్శకునిగా అయ్యి తీసుకువెళ్తారు అని భావిస్తారు. భారతవాసులకు అంతటి తెలివి లేదు. వారైతే పూర్తిగా తమో ప్రధానముగా ఉన్నారు. ఇతరులు ఇంతటి దుఃఖమును పొందరు, అలాగే ఇంతటి సుఖమును పొందరు. భారతవాసులే అందరికన్నా సుఖవంతులుగా అవుతారు, అలాగే దుఃఖితులుగా కూడా అయ్యారు. లెక్కైతే ఉంది కదా. ఇప్పుడు ఎంతటి దుఃఖం ఉంది. ధార్మిక మనస్కులు ఎవరైతే ఉంటారో వారు ఓ గాడ్ ఫాదర్ మమ్మల్ని విముక్తులు చెయ్యండి అని తలుచుకుంటూ ఉంటారు. బాబా మీరు వచ్చి మా దుఃఖాలను హరించండి, సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని మీ హృదయంలో కూడా ఉంది. వారైతే శాంతిధామానికి తీసుకువెళ్ళమంటారు, కానీ మీరు శాంతిధామంలోకి మరియు సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చారు కాబట్టి చాలా సంతోషం ఉండాలి. భక్తి మార్గంలో కర్ణరసం ఎంతగా ఉంది. అందులో యథార్థమైన విషయం ఏదీ లేదు. పూర్తిగా పిండిలో ఉప్పు ఉన్నంతే ఉంది. చండికాదేవి మేళా కూడా జరుగుతుంది. చండికా మేళా ఎందుకు జరుగుతుంది? చండి అని ఎవరిని అంటారు? చండాలుర జన్మను కూడా ఇక్కడ నుండే తీసుకుంటారు అని బాబా తెలియజేశారు. ఇక్కడ ఉండి తిని తాగి ఎంతో కొంత ఇచ్చి మళ్ళీ మేము ఏదైతే ఇచ్చామో దానిని మాకు ఇచ్చేయండి, మేము ఇది నమ్మము అని అంటారు. సంశయం ఏర్పడితే వారు వెళ్ళి ఏమవుతారు? ఇటువంటి చండికలకు కూడా మేళా జరుగుతుంది. ఎంతైనా సత్యుగానికి చెందిన వారిగా అయితే అవుతారు కదా. ఎంతో కొంత సమయం సహాయకులుగా అయినా స్వర్గంలోకి వచ్చేస్తారు. ఆ భక్తులకైతే అది తెలియదు. జ్ఞానమైతే ఎవరి వద్ద లేదు. ఆ చిత్రాల గీత ఉంది, దానితో ఎంత ధనాన్ని సంపాదిస్తారు. ఈ రోజుల్లో చిత్రాలకు అందరూ ఆకర్షితులవుతారు, దానిని కళగా భావిస్తారు. దేవతల చిత్రాలు ఎలా ఉంటాయో మనుషులకేం తెలుసు? నిజానికి మీరు ఎంత శ్రేష్టముగా ఉండేవారు, మళ్ళీ ఎలా తయారయ్యారు? అక్కడ గ్రుడ్డివారు, చెవిటివారు మొదలైన వారు ఎవ్వరూ ఉండరు. దేవతలకు సహజ సిద్ధమైన శోభ ఉంటుంది. అక్కడ ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. కాబట్టి బాబా అన్నీ అర్థం చేయించి పిల్లలు ఇక బాబాను స్మృతి చెయ్యండి అని అంటారు. బాబా తండ్రిగాను అవుతారు, శిక్షకుడు, సద్గురువు కూడా అవుతారు. 3 రూపాల్లోనూ స్మృతి చేసినట్లయితే 3 వారసత్వాలు లభిస్తాయి. చివర్లోని వారు 3 రూపాలలో స్మృతి చెయ్యలేరు, మళ్ళీ ముక్తిలోకి వెళ్ళిపోతారు. సూక్ష్మవతనము మొదలైన వాటిలో
మీరు ఏవైతే చూస్తారో అవన్నీ సాక్షాత్కారాల విషయాలే. చరిత్ర, భౌగోళికాలైతే అన్నీ ఇక్కడవే. దీని ఆయుష్ గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా అర్థం చేయించారు. మళ్ళీ మీరు వీటిని ఎవరికైనా అర్థం చేయించవచ్చు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆ అనంతమైన తండ్రి ఉన్నతోన్నతుడు. ఆ లౌకిక తండ్రిని పరమాత్మ లేక సుప్రీం ఆత్మ అని ఎప్పుడు అనరు. పరమాత్మ అయితే ఒక్కరే, వారినే భగవంతుడు అని అంటారు. వారు జ్ఞాన సాగరుడు కాబట్టి మీకు జ్ఞానాన్ని నేర్పిస్తారు. ఈ ఈశ్వరీయ జ్ఞానము సంపాదనకు ఆధారము. జ్ఞానము కూడా ఉత్తమము, మధ్యమము, కనిష్టముగా ఉంటుంది కదా. తండ్రి ఉన్నతోన్నతుడు కాబట్టి వారు చెప్పే చదువు కూడా ఉన్నతోన్నతమైనది, పదవి కూడా ఉన్నతోన్నతమైనది. చరిత్ర మరియు భౌగోళికాలనైతే వెంటనే తెలుసుకుంటారు. స్మృతి యాత్రలోనే యుద్ధం జరుగుతుంది. ఇందులో మీరు ఓడిపోతే మీరు జ్ఞానంలో కూడా ఓడిపోతారు. ఓడిపోయి పారిపోతే జ్ఞానం నుండి కూడా పారిపోతారు. దాంతో మళ్ళీ ఎలా ఉండేవారో అలా అయిపోతారు. ఇంకా దానికన్నా దిగజారిపోతారు. తండ్రికి నడవడిక ద్వారా దేహాభిమానం ఉంది అనేది వెంటనే తెలిసిపోతుంది. బ్రాహ్మణుల మాల కూడా ఉంది, కానీ కొంతమందికి తాము ఏ విధంగా నెంబర్ వారీగా కూర్చోవాలి అన్నది కూడా తెలియదు. దేహాభిమానం ఉంది కదా. నిశ్చయం కలిగిన వారికి తప్పకుండా అపారమైన సంతోషం ఉంటుంది. నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి యువరాజుగా అవుతాను అని ఎవరికి నిశ్చయం ఉంది అని బాబా అడిగినప్పుడు అందరూ చేతులెత్తారు. పిల్లలకు అంతటి సంతోషం ఉంటుంది. మీకు నిశ్చయం ఉన్నట్లయితే మరి మీ అందరిలోనూ పూర్తిగా దైవీ గుణాలు ఉండాలి. నిశ్చయ బుద్ధి అంటే విజయమాలలో స్మరింపబడేవారు, అంటే యువరాజులుగా అయ్యేవారు అని అర్థం. విదేశీయులు అన్నిటికన్నా ఎక్కువగా ఆబులోకి వస్తూ అన్ని తీర్థయాత్రలు వదిలివేసే రోజు కూడా తప్పకుండా వస్తుంది. వారు భారతదేశం యొక్క రాజయోగాన్ని నేర్చుకోవాలి అనుకుంటారు. ప్యారడైజ్ను స్థాపించింది ఎవరు, స్వర్గాన్ని స్థాపించింది ఎవరు అనేది తెలుసుకోవాలి అనుకుంటారు. పురుషార్థం చేయటం జరుగుతుంది. కల్పపూర్వం ఇది జరిగి ఉన్నట్లయితే తప్పకుండా మ్యూజియం తయారవుతుంది. ఇదే ప్రదర్శనని మేము సదాకాలికముగా పెట్టాలి అనుకుంటున్నాము అని వివరించాలి. 4-5 సంవత్సరాల కోసం కూడా ఇల్లును లీజుకు తీసుకుని దీనిని పెట్టవచ్చు. మనం భారతదేశ సేవను సుఖధామముగా చేసేందుకు చేస్తాము. ఇందులో అనేక మంది కళ్యాణము ఉంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1. అపారమైన సంతోషంలో ఉండడానికి స్వయంగా తండ్రియే మమ్మల్ని అలంకరిస్తున్నారు, వారు మాకు అపారమైన ధనాన్ని ఇస్తున్నారు అని సదా స్మృతి ఉండాలి. మనం కొత్త ప్రపంచమైన అమరపురి కోసము చదువుతున్నాము. 2. విజయమాలలో స్మరింపబడేందుకు నిశ్చయబుద్ధి కలవారిగా అయి దైవీ గుణాలను ధారణ చేయాలి. ఏదైతే ఇస్తారో దానిని తిరిగి తీసుకునే సంకల్పము ఎప్పుడూ రాకూడదు. సంశయ బుద్ధి కలవారిగా అయి మీ పదవిని పాడు చేసుకోకూడదు. ఈరోజు వరదానము. క్రోధీ ఆత్మకు దయ అనే శీతల జలము ద్వారా గుణదానమును ఇచ్చే వరదాని ఆత్మాభవ.
క్రోధి ఆత్మకు దయ అనే శీతల జలము ద్వారా గుణదానమును ఇచ్చే వరదాని ఆత్మాభవ. వరదానం యొక్క వివరణ: మీ ఎదురుగా ఎవరైనా క్రోధాగ్నిలో జ్వలిస్తూ వస్తే, మిమ్మల్ని తిడితే, నిందిస్తే, అటువంటి ఆత్మకి కూడా మీ శుభ భావన, శుభ కామన ద్వారా, వృత్తి ద్వారా, స్థితి ద్వారా గుణదానమును కానీ లేక సహనశీలత శక్తి వరదానాన్ని కానీ ఇవ్వండి. క్రోధి ఆత్మలు పరవశులు. అటువంటి పరవశ ఆత్మలను దయ అనే శీతల జలము ద్వారా శాంతపరచండి. ఇది వరదాని ఆత్మలైన మీ కర్తవ్యము. చైతన్యంలో ఎప్పుడైతే మీలో ఇటువంటి సంస్కారము నిండి ఉంటుందో అప్పుడే జడ చిత్రాల ద్వారా భక్తులకు వరదానములు లభిస్తాయి. స్లోగన్: స్మృతి ద్వారా సర్వశక్తుల ఖజానాను అనుభవము చేసుకునేవారే శక్తి సంపన్నులుగా అయిపోతారు. స్మృతి ద్వారా సర్వశక్తుల ఖజానాను అనుభవం చేసుకునేవారే శక్తి సంపన్నులుగా తయారవుతారు. ఓం శాంతి.